ఒకరోజు అర్జున్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి నగరానికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన బంగ్లా దగ్గరికి వెళ్తాడు. ఆ బంగ్లా గురించి చాలా భయంకరమైన పుకార్లు ఉన్నాయి. సాయంత్రం 6 తర్వాత ఎవరు అక్కడికి వెళ్ళకూడదు, లోపల ఏదో ఉంది అని చాలామంది చెబుతున్నారు. స్నేహితులు అర్జున్ని ఆ బంగ్లా లోపల ఒక ఫోటో తీయమని సవాలు చేస్తారు. ధైర్యం చేసి అర్జున్ లోపలికి వెళ్తాడు. లోపల అంతా దుమ్ము, సాలెపురుగులు, ఇంకా ఏదో తెలియని భయంకరమైన నిశ్శబ్దం. అర్జున్ ఫోన్ తీసి ఒక ఫోటో క్లిక్ చేస్తాడు. ఆ క్షణంలో అతనికి ఎవరో తన వెనక ఉన్నట్లు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరూ లేరు, కానీ అతని ఫోటోలో ఒక అస్పష్టమైన నీడ కనిపిస్తుంది. అర్జున్ ఆ ఫోటో చూసి చాలా ఆందోళన పడతాడు. అది తన భ్రమ అనుకొని తేలిగ్గా తీసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ తన ఇంట్లో కొన్ని వస్తువులు కనిపించకుండా పోవడం గమనిస్తాడు. అతని గడియారం, పర్సు, ఇంకా ముఖ్యమైన తాళాలు మాయమైపోతాయి. ఎంత వెతికినా దొరకవు. ఇది ఎలా సాధ్యం? నిన్న రాత్రి బంగ్లాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా జరుగుతోంది అని అర్జున్ ఆలోచిస్తాడు. ఇంట్లో తాను ఒక్కడే ఉన్నాడు. మరి ఈ వస్తువులు ఎవరు తీశారు? ఆ రోజు రాత్రి అర్జున్కి ఒక భయంకరమైన కల వస్తుంది. ఆ కలలో ఒక స్త్రీ రూపం అతన్ని వెంటాడుతుంది. ఆమె ముఖం స్పష్టంగా లేదు, కానీ ఆమె కళ్ళు చాలా కోపంగా ఎర్రగా ఉన్నాయి. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ మాటలు వినిపించవు. ఆ కలతో ఉలిక్కిపడి లేస్తాడు అర్జున్. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది కేవలం కల మాత్రమేనా, లేక ఆ బంగ్లాలో ఉన్న ఆత్మ నన్ను వెంటాడుతుందా అని అర్జున్ భయపడతాడు. అర్జున్ తన స్నేహితులతో ఈ విషయాలన్నీ పంచుకుంటాడు. ఒక స్నేహితుడు ఆ బంగ్లా గురించి పాత రికార్డులు ఉంటే చూద్దాం అని సలహా ఇస్తాడు. వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి ఆ బంగ్లా చరిత్ర గురించి పరిశోధిస్తారు. అక్కడ వారికి సరళ అనే ఒక స్త్రీకి చెందిన పాత డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో నన్ను బంగ్లాలో ఎవరో బంధించారు, నాకు అన్యాయం జరిగింది, నా ఆత్మకు శాంతి లేదు అని రాసి ఉంది. అది చదవగానే అర్జున్కి కలత కలుగుతుంది. డైరీని మరింతగా చదవగా సరళను ఆమె సొంత కుటుంబ సభ్యులే ఆ బంగ్లాలో బంధించి ఆస్తి కోసం చిత్రహింసలు పెట్టి చంపారని తెలుస్తుంది. ఆమె ఆత్మ ఆ బంగ్లాలోనే చిక్కుకుపోయిందని, తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుందని అర్థమవుతుంది. అర్జున్కి ఆ వస్తువులు ఎందుకు మాయమయ్యాయో, ఆ నీడ ఎందుకు కనిపించిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆత్మ తన ఉనికి చాటడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. అర్జున్ సరళ ఆత్మకు శాంతి కలిగించాలని నిర్ణయించుకుంటాడు. అతను తన స్నేహితులతో కలిసి ఆ బంగ్లాకి తిరిగి వెళ్తాడు. డైరీలో సరళ తన సమాధి ఎక్కడ ఉందో సూచించినట్లు కొన్ని క్లూస్ ఇస్తుంది. వాటి ఆధారంగా వారు బంగ్లా వెనుక ఒక పాత బావి దగ్గర ఆమె సమాధిని కనుక్కుంటారు. అక్కడ అర్జున్ సరళకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ప్రార్థిస్తాడు. అర్జున్ ప్రార్థించిన వెంటనే బంగ్లాలో ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. చల్లని గాలి వీస్తుంది. బంగ్లాలో ఇంతకు ముందు ఉన్న భయంకరమైన నిశ్శబ్దం పోయి ఒక విధమైన ప్రశాంతత అలుముకుంటుంది. అర్జున్ మాయమైన తన వస్తువులు తిరిగి అతని గదిలో దొరుకుతాయి. ఆ రాత్రి అర్జున్కి కల వస్తుంది, కానీ ఈసారి భయంకరమైన రూపం కాదు, ప్రశాంతమైన ముఖంతో ఉన్న సరళ కనిపించి ధన్యవాదాలు చెప్పి అదృశ్యమవుతుంది. ఆ బంగ్లా మళ్ళీ ఎప్పుడూ ఎవరిని భయపట్టలేదు. సరళ ఆత్మకు శాంతి లభించిందని అందరూ నమ్మారు. ఈ స్టోరీ ఎలా ఉందో చెప్పలేదు. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మీ కళ్ళలోకి వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తాను. కామెంట్ బాక్స్లో హాయ్ సరళ అని పెట్టండి. ఉంటాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఇంకొక ఆత్మకథతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.